సిస్టర్ శామ్యూల్ సుగంధి గారు అడుగుతున్నటువంటి ప్రశ్న, అంకుల్, పాతకాలంలో భార్యాభర్తల మధ్య డివోర్స్ అన్నదే లేదు, చాలా తక్కువ. ఎన్ని గొడవలు వచ్చినా కలిసే ఉండేవారు వారు. అయితే ప్రస్తుతం ఉన్నటువంటి కాలంలో ఎక్కువగా డివోర్స్ కేసెస్ చూస్తుంటున్నాం. దానికి కారణం ఏంటి? జనరేషన్ గ్యాపా? బైబిల్ ప్రకారం ఏం చెప్తారు అడుగుతున్నటువంటి ప్రశ్న. హల్లెలూయా. అమ్మ, మీరు మంచి ప్రశ్న అడిగారు. ఎందుకంటే ప్రస్తుతము ప్రపంచాన్ని కుదిపివేసేటువంటి సమస్య ఏంటంటే భార్యాభర్తలు చివరి వరకు కలిసి ఉండటం అనేటువంటిది ఈ మధ్య కాలంలో చాలా తక్కువైపోయింది. అయితే పాత రోజుల్లో మీరు చెప్పినట్లుగా విడాకులు అనేవి ఉండేవి, కానీ చాలా తక్కువ. అయితే ఇప్పుడు విడాకుల రేట్ అనేది భారీగా పెరిగిపోయింది. దానికి చాలా కారణాలు ఉన్నాయి. మొదటి కారణం, ఒకసారి నేను టీవీలో కూడా చెప్పాను, ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన 3 దైవ సేవకులు ఉండేవారు. ఈ 3 దైవ సేవకులు డిసెంబర్ 31, అంటే 2022 కాదు, లేదా 21 కాదు, 1 డిసెంబర్ 31వ తారీఖున మాట్లాడుకున్నారంట. ఏంటంటే, దేవుడు నీతో ఏం మాట్లాడతాడు నాకు చెప్పు. మరొక వ్యక్తి అన్నాడంటే, నేను కూడా హోల్ డే డిసెంబర్ 31 ప్రార్థనలో ఉంటాను. సో జనవరి 1 మనం కలుసుకొని దేవుడు నీతో ఏం చెప్తాడు, నాతో ఏం చెప్తాడు, అందరం మాట్లాడుకుందాం అన్నారు. సో 3 హోల్ డే దేవర్ ఇన్ ప్రేయర్, ప్రార్థనలో ఉండినారు. దేవుడు వారితో ఏం మాట్లాడాడు. సో జనవరి 1వ తేదీ ఒకనొక సంవత్సరం జరిగిన సంఘటన ఇది. ప్రాబబ్లీ ఒక 10 years బ్యాక్ కావచ్చు. సో 3 1వ తేదీ కలుసుకున్నారు. ఒక ఇంటర్నేషనల్ హోటల్లో కలుసుకొని ఒక వ్యక్తి మరొక వ్యక్తిని అడిగారు, నీతో దేవుడు ఏం చెప్పాడు? అప్పుడు ఆ దైవ సేవకుడు అన్నాడట, ఇదిగో ప్రభు రాకడ సమీపించింది అని గుర్తించి సాతాను ఏ విధంగా ఈ యొక్క క్రైస్తవ్యం మీద దెబ్బతీయాలి అని చెప్పి సాతాను తన లోకంలో ఒక మీటింగ్ పెట్టాడంట. ఒక పాండమోనియం అనుకుందాం, ఒక పెద్ద సభ, దయ్యాల సభ. ఆ సభలో దయ్యముల నుంచి లేదా ఆత్మల నుంచి రకరకాల సలహాలు తీసుకున్నాడు. అయితే ఏ సలహా కూడా సాతానుకు అంగీకారయుతంగా లేకపోతే చివరికి అన్నాడట, వద్దు, మీ సలహాలు బాగలేవు, నేనే చెప్తాను అని చెప్పి అన్నాడట, కుటుంబముల మీద దాడి చేయాలి, కుటుంబముల మీద దాడి చేస్తే క్రైస్తవ్యము బలహీనమవుతుంది అన్నాడట. అప్పుడు ఆ యొక్క లక్షల కొలది ఆత్మలు, మరి ఆ సంఖ్య నాకు తెలియదు, అంగీకరించారు. కాబట్టి దేవుడు అన్నాడట, రాబోయే రోజుల్లో కుటుంబముల మీద దాడి ఉంటుంది, భార్యాభర్తల మీద దాడి, పిల్లల మీద దాడి. సో ఈ దైవ సేవకుడు మరొక వ్యక్తిని అడిగాడంట, నీతో దేవుడు ఏం చెప్పాడు? మరి అప్పుడు ఆ దైవ సేవకుడు అన్నాడట, మీకు ఏం చెప్పాడో నాకు అది చెప్పాడు. 3వ దైవ సేవకుడు సేమ్ థింగ్. ఈరోజు క్రైస్తవ్యాన్ని దెబ్బతీసేదానికి సాతాను వాడేటువంటి ఒక ఆయుధం ఏంటంటే విడగొట్టడం, భార్యాభర్తలు విడిపోయేట్టుగా చేయడం. సో అది స్పిరిచువల్ వరల్డ్ నుంచి. ఎందుకంటే ఇటువంటి వారు ఇక సాక్ష్యం చెప్పలేరు కదా, సువార్త సేవ చేయలేరు కదా, కాబట్టి దట్ విల్ బి ద ప్రాబ్లం. సెకండ్ థింగ్ ఏంటంటే, ప్రియమైన వాళ్ళారా, పెళ్లి రోజు వాళ్ళు ప్రమాణం చేసి ఉంటారు కదా, ఆ ప్రమాణం వాళ్ళు మర్చిపోతారండి. భయంకరమైన పాపం ఇది. అప్రమాణికులు దేవుని రాజ్యంలో ప్రవేశింపరు అని వ్రాయబడింది. దోస్ హూ స్వేర్ ఇన్ ద నేమ్ ఆఫ్ గాడ్ అండ్ దెన్ ఐదర్ ఇగ్నోర్ ఆర్ బ్రేక్ దట్, వారు అప్రమాణికులు. బైబిల్లో వ్రాయబడింది, వారు దేవుని రాజ్యానికి వెళ్ళరు. అంత ప్రమాదం అని తెలియక దేవుని వాక్యాన్ని ప్రక్కన పెట్టి తమ సొంత ప్రయోజనాలు, సొంత ఎమోషన్స్ ద్వారా చేసేవారు ఉన్నారు. 3వ కారణం ఉంది, ప్రస్తుత కాలంలో ఉండేటువంటి వ్యభిచారం. ఈ యొక్క వ్యభిచారం అనేటువంటిది ఎప్పుడు లేని స్థాయికి వెళ్ళిపోయింది. ఒకవేళ లోతు కాలం లేదా నోబహు కాలం, ప్రస్తుత కాలం. సో ఎప్పుడు వ్యభిచారం అనేటువంటిది అధికమైపోయిందో భార్యాభర్తల మధ్య ఉండవలసిన ఇంటిగ్రిటీ లేకుండా పోతా ఉంది. లేకుండా పోయేసి వేరొక దారి వర్చుకుంటున్నారు. దారి ద్వారా ఏమవుతుందంటే భార్యాభర్తల మధ్య తీవ్ర వైషమ్యాలు ఏర్పడతాయి, విడిపోవడం అనేటువంటిది జరుగుతుంది. మోస్ట్లీ ఈ 3 కారణాలు ఉంటాయి. 4వదిగా ఇండిపెండెంట్ థింకింగ్ వస్తుందండి కొంతమందికి. అంటే నేను సంపాదిస్తున్నాను కదా,
సో ఎప్పుడు అటువంటి ఇండిపెండెంట్ థింకింగ్ వస్తుందో, దేవుడు నిర్ణయించినటువంటి రూల్స్, శిరస్సు భర్త కనుక ఆ రోల్స్ భార్యలు భర్తలు మర్చిపోతారు. అండ్ ఫైనలీ ఒకరినొకరు ప్రేమించుకోవడం. దేవుని వాక్యంలో రాయబడింది కదా, దేవుడు అది నిర్ణయించాడు, భర్తలారా మీ భార్యలను ప్రేమించుడి. ఆల్ దీస్ థింగ్స్ ఏమవుతున్నాయంటే దేవుడు నిర్ణయించిన కట్టడలు మిస్ అవుతున్నాయి. దాంతో భయంకరంగా పాపంలోనికి వెళ్తూ ఉంటున్నారు, పాపంలోనికి వెళ్ళి విడిపోతూ ఉంటున్నారు. సో చాలా కారణాలు ఉన్నాయి. అయితే వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఇది సాతాను యొక్క ఆయుధం అనేది మర్చిపోవద్దండి. ఐ థింక్ యు అండర్స్టూడ్ మీ. హల్లెలూయా.